ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టింది సర్కార్. ఇక పారదర్శక విధానాలతో పాటుగా ఓవర్లోడ్ కి అడ్డుకట్ట వేసింది. ఇక దీంతో రాష్ట్రంలో మైనింగ్ ఆదాయం పెరగనుంది. ఇసుక రీచ్ల నుంచి వినియోగదారుడికి దాకా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు అధికారులు. ప్రతి వాహనానికి కూడా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాలు బంద్ అయ్యాయి. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శక విధానాల అమలుతో రాష్ట్రంలో మైనింగ్ ఆదాయం పెరిగింది. గతంలో ఇసుక రీచుల్లో యథేచ్ఛగా సాగిన జీరో దందాకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఓవర్లోడింగ్ కు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇసుక తవ్వకాల నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశలోనూ సాంకేతికతను జోడించింది. ఫలితంగా ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఆదాయంలో 20% వృద్ధి నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 158.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాల ద్వారా 654.58 కోట్ల ఆదాయం సమకూరింది. 2024-25 నాటికి అది 738.74 కోట్లకు చేరింది. ఇక 2025-26లో ఇప్పటి వరకు 600 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ 2025లో రికార్డు స్థాయిలో 102.10 కోట్ల ఆదాయం ఒక్క నెలలోనే వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 138.07 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను విక్రయించారు. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేస్తూనే అక్రమాలకు తావు లేకుండా చూడటం వల్లనే ఈ స్థాయి ఆదాయం సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ఇసుక రీచ్ల నుంచి వినియోగదారుడి దాకా 24 గంటల పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 24 గంటలు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇసుకను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను అనుసంధానించడం ద్వారా వాహనం ఎక్కడికి వెళ్తోంది, ఎంత లోడు తీసుకువెళ్తుంది అనే విషయాలపై పక్కా నిఘా ఉంచారు. దాదాపు 45,000కు పైగా వాహనాలు రిజిస్టర్ అయి ఉండగా 16,000కు పైగా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. త్వరలోనే మిగిలిన అన్ని వాహనాలకు ఏర్పాటు చేయనున్నారు. వే బ్రిడ్జిల వద్ద ఖచ్చితమైన తూగాలు వేయడం వల్ల గతంలో మాఫియా సాగించిన ఓవర్లోడింగ్ దంతా పూర్తిగా ఆగిపోయింది. దీంతో ప్రతి టన్ను ఇసుకకు ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ సక్రమంగా అందుతోంది. సాంకేతికత పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పోయింది. గతంలో నదీ తీరాల నుండి ఇసుకను తరలించే క్రమంలో నకిలీ వే బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారు. కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆటోమేటెడ్ పర్మిట్ సిస్టమ్ వల్ల ఆ పరిస్థితి లేదు. అక్రమ నిల్వలను ఎప్పటికప్పుడు సీజ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు చేస్తున్న దాడులు కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇసుక ద్వారా 1000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రానున్న 4 నెలలు నిర్మాణ రంగానికి అత్యంత కీలకమైన సమయం కావడంతో లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లతో పోలిస్తే నెలవారీ సగటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఇసుక రీచ్ల నిర్వహణలో ప్రభుత్వం తీసుకువచ్చిన శాండ్ బజార్ కాన్సెప్ట్తో వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించడంతో దళారుల వ్యవస్థకు చెక్ పడింది. వినియోగదారులు నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుకను పొందేలా ఈ విధానాన్ని రూపొందించారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం 4 ప్రధాన ప్రాంతాల్లో ఈ శాండ్ బజార్లను అందుబాటులోకి తెచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్, గండిపేట మండలంలోని వట్టినాగులపల్లి, ఇబ్రహీంపట్నంలోని ఆదిపట్ల, మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట ప్రాంతాల్లో భారీ స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. కేవలం నగరానికే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ ప్రజల సౌకర్యార్థం శాండ్ బజార్లను విస్తరిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల వంటి జిల్లాల్లోనూ ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు.